కంటెంట్ లో మార్పులు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మెటా కంటెంట్కు సంబంధించిన విధి విధానాల్లో మరింత ఉదారంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు థ్రెడ్ యాప్లలో పోస్ట్ చేసే కంటెంట్లో ఇక నుంచి ఉదారంగా వ్యవహరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రపంచంలో ఎవరైనా అనేక అంశాలపై తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పిస్తామన్నారు ఆయన. అంతేకాదు, ఎలన్ మస్క్ ఎక్స్ వేదిక స్ఫూర్తితో కొత్తగా కమ్యూనిటీ డ్రైవన్ అప్రోచ్తో ముందుకెళ్తామని మార్క్ జుకర్బర్గ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎవరైనా పోస్టులు పెడితే వాటిని పాలకులు అడ్డుకుంటున్నారని జుకర్బర్గ్ మండిపడ్డారు. ఇటువంటి పాలకుల దుశ్చర్యలు, కుట్రలకు తెరదించాల్సిన సందర్భం వచ్చిందన్నారు జుకర్బర్గ్. ఈ సందర్భంగా 2019లో తన జార్జ్ టౌన్ ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. జార్జ్ టౌన్ ప్రసంగంలో సామాజిక మాధ్యమాలు భావ వ్యక్తీకరణకు పెద్దపీట వేయాలని మార్క్ జుకర్బర్గ్ కోరారు. భావ వ్యక్తీకరణతోనే వాస్తవాల వెల్లడి సాధ్యమని జుకర్బర్గ్ పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు మెటా కంపెనీకి ఫ్యాక్ట్ ఫైండింగ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. ప్రభుత్వాలకు అలాగే దేశాధినేతలకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ సిస్టమ్ ముందుగా వాటిని చెక్ చేస్తుంది. ఏదో ఒక వంకతో సదరు పోస్టులను సర్క్యులేట్ కాకుండా చూస్తుంది. కాగా ఆన్లైన్ కంటెంట్లో ఇటీవల వచ్చిన పెను విప్లవం గురించి ఆయన ప్రస్తావించారు. ఆన్లైన్ కంటెంట్ గురించి కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించడానికి సెన్సారింగ్ వ్యవస్థను ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయని జుకర్బర్గ్ మండిపడ్డారు. అయితే మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదంతో పాటు పిల్లల పట్ల లైంగిక వేధింపుల విషయంలో అందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. భావ వ్యక్తీకరణ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెన్సార్షిప్కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూరప్లోని అనేక దేశాల్లో సెన్సార్షిప్ విధించడానికి అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని జుకర్బర్గ్ వెల్లడించారు. అగ్రరాజ్యమైన అమెరికా సాయంతోనే సెన్సార్షిప్కు వ్యతిరేకంగా పోరాటం చేయగలనని తాను భావిస్తున్నట్లు జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇవి ఇండియా అండ్ బియాండ్ ప్రధాన అంశాలు. మరో ఎపిసోడ్లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.